ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు, బాలకృష్ణ వచ్చి వెళ్లిన వెంటనే ఫ్లెక్సీల తొలగింపు. గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు, పోటాపోటీగా టీడీపీ వైసీపీ సభలు. బడ్జెట్ కోసం ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ, అన్ని శాఖలతో వరుస సమావేశాలు. నేడు హైదరాబాద్ కు ఏపీ సీఎం జగన్, షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్ కు హాజరు. నేడు అయోధ్యలో కీలక ఘట్టం, బాలరాముడి విగ్రహానికి పూజలు. నష్టాల్లోనే మార్కెట్ సూచీలు, 21,500 దిగువకు నిఫ్టీ. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ ఫ్యాన్స్. బాలయ్య ఆదేశాల మేరకు ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తుంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన వెంటనే ఫ్లెక్సీలు తొలగించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు. తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఘాటుకు వచ్చి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అయితే అనంతరం బాలకృష్ణ వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు. అయితే ఈ ఘటనతో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. అయితే గతంలో చంద్రబాబు అరెస్టు విషయంలో నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మౌనంగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ శివాని, హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంపై ప్రస్తుతం అటు నందమూరి కుటుంబంలోనూ అదేవిధంగా నందమూరి
ఈ తారక రామారావు సంబంధించి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు ఒక ప్రస్తుతం ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంపై ఒక చర్చ ఒక ప్రస్తుతం అదే టాపిక్ అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే ఎందుకు నందమూరి బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలను తొలగించాల్సి వచ్చింది? ఒకటే ఫ్యామిలీకి సంబంధించినారు, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ లోనే సీనియర్ ఎన్టీఆర్ ను ఎంతో తెలుగు రాష్ట్రాల అభిమానులు చూసుకుంటున్నాము, ఇలాంటి అంటే చూసుకుంటూ వస్తున్నాము. ఇలాంటి సమయంలో ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామునే అటు జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా హీరో కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ గారి దగ్గరికి చేరుకొని నివాళులు అర్పించారు. దాని తర్వాత నందమూరి బాలకృష్ణ అక్కడికి రావడం, నివాళులు అర్పించడానికంటే ముందు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కొంతమంది అభిమానులు అంటే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు అక్కడ ఒక ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనించిన బాలకృష్ణ వాటిని తొలగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ వీడియోలు కొంత అటు న్యూస్ ఛానళ్లలోనూ అదేవిధంగా సోషల్ మీడియాలోనూ కొంత వైరల్ కావడంతో తెలుగు రాష్ట్రాలలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ అక్కడ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం వచ్చిందని, ఆ విధంగా ఎవరికి దానివల్ల ఇబ్బంది ఉందని, జూనియర్ ఎన్టీఆర్ లో సీనియర్ ఎన్టీఆర్ ను తాము చూసుకుంటూ ఉంటాం, అభిమానంతో తాము అక్కడ పెట్టామని, ఎలాంటి రాజకీయాలకి తావు లేకుండా అక్కడ పెట్టడం అని, రాజకీయాలకు దానికి ఎటువంటి సంబంధం లేదని అటు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానుల నుంచి వాళ్ళు చెప్తున్న వర్షన్ ఒక విధంగా ఉంది. అయితే నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా అక్కడ ఫ్లెక్సీలు నందమూరి తారక రామారావు ఉంటే బాగుంటుంది, అంటే జూనియర్ ఎన్టీఆర్ అక్కడ సంబంధం లేదు కదా అని ఇటు బాలకృష్ణ సంబంధించి కూడా మనకు ఒక వర్షన్ అనేది అర్థమవుతుంది. అయితే గతంలోనే రాజకీయాలలో నేను ఎటువంటి నా ప్రమేయం ఉండబోదు, నేను పూర్తిగా సినిమాలకి అంకితమని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో వేదికల ద్వారా ఎంతో మంది మీడియా సంబంధించిన అడిగినప్పుడు కూడా తను క్లారిటీ స్పష్టం చేయడం జరిగింది. అంటే రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడ కూడా తాను ప్రత్యక్షంగా పాల్గొను, అదేవిధంగా పరోక్షంగా కూడా తాను పాల్గొనని కూడా స్పష్టం చేశాడు. అయితే ప్రస్తుతం ఈ ఘటన రాజకీయాలలో చర్చనీయాంశంగా మారినప్పటికీ రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ నుంచి కానీ అదేవిధంగా నందమూరి బాలకృష్ణ నుంచి కానీ ఒక క్లారిటీ వస్తే అటు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నందమూరి అభిమానులు ఒక ఆందోళన తొలగించినట్టు అవుతుంది. ఒక క్లారిటీ ఇద్దరిలో ఎవరిచ్చినా కానీ రెండుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానుల్లో ఒక ఆందోళన అదేవిధంగా వాళ్ళు ఉన్న ఆగ్రహం, కోపం వాటన్నిటిని కూడా తొలగించినట్టు అవుతుంది. ఇక గతంలో కూడా అంటే చంద్రబాబు నాయుడిని గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉన్నారని కూడా కొంత ట్రోల్స్ అనేవి నడిచాయి. అయితే అంతకంటే ముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్యని విమర్శించిన టైంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వీడియో ద్వారా అంటే రాజకీయాలు కేవలం హుందాగా విమర్శన చేసుకోవాలి కానీ కుటుంబంలో జోలికి రావద్దని కూడా, కుటుంబంలో ఉన్న వ్యక్తులని విమర్శించడం కరెక్ట్ కాదని కూడా అప్పట్లోనే ఎన్టీఆర్ ఒక వీడియో ద్వారా వీడియోని విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే జగన్ ప్రభుత్వానికి సూచించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అంటే రాజకీయాలకు సంబంధించి మాత్రం తను ఎటువంటి కామెంట్ చేయను, తాను పాల్గొనని కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. కానీ కేవలం ఫ్యామిలీలో ఎవరైనా విమర్శించినప్పుడు మాత్రం తను ఒక నందమూరి కుటుంబం సభ్యుడిగా తను ఉండగా విమర్శిస్తూ వచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ నెలకొన్న ఈ ఆందోళనకి అంటే నందమూరి అభిమానుల్లో ఒక ఆందోళన నెలకొన్నది కాబట్టి అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ లేదా నందమూరి బాలకృష్ణ కానీ ఇది కేవలం అని దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తే అటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నందమూరి అభిమానుల్లో ఒక ఆందోళన అనేది తొలగిపోతుంది. శివాని, అయితే విశాల్, ఈ ఫ్లెక్సీలు తొలగించడం వెనకాల మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ మౌనం పాటించడమేనా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? అంటే చంద్రబాబు నాయుడు గారి వైఫ్ మీద ప్రతిపక్షాలు ఆరోపణలు అంటే కమెంట్స్ చేసినప్పుడు ఎన్టీఆర్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కానీ అలాంటి సమయంలో చంద్రబాబు అరెస్ట్ మీద ఎన్టీఆర్ ఏం స్పందించకపోవడం దీని వెనకాల మెయిన్ రీజన్ అని చెప్పొచ్చా, లేకపోతే ఏమైనా వేరే కారణాలు ఏమైనా ఉందా దీని వెనకాల? మన గతంలో అంటే 2009 ఎలక్షన్ల టైంలో నేరుగా జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంతో అందరినీ ఆకట్టుకునే విధంగా కూడా మాట్లాడడం, ప్రసంగాలు కూడా రాజకీయ ప్రసంగాలు అదేవిధంగా ర్యాలీలు కూడా స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఆ తర్వాత రాజకీయాల నుంచి ప్రచారాలకి దూరంగా ఎన్టీఆర్ ముందు వస్తున్నాడు మనకు అర్థమవుతుంది. గత
12-13 సంవత్సరాల నుంచి చూస్తున్నట్టు 2009 ఆ ఎన్నికలు జరిగిన తర్వాత టీడీపీ అప్పట్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అసలు రాజకీయాలలో ఎక్కడ కూడా అటు నుంచి దూరం అయిపోయి రాజకీయాలలో ఎక్కడ కనిపించలేదు. ఆ తర్వాత కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలు ఏవైనా వచ్చినప్పుడు ప్రతి మీడియా ఛానల్ అని అదేవిధంగా ఎన్టీఆర్ నందమూరి అభిమానులు కానీ రాజకీయాల గురించి అడిగినప్పుడు తాను కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అవుతాను, రాజకీయాలలో రావాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైనా అటు వైసీపీ అంటే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంకి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఏవైనా విమర్శలు ఆ తారస్థాయికి చెందినప్పుడు ఎన్టీఆర్ ని మధ్యలో ఎన్టీఆర్ ని దాంట్లోకి లాగడం ఇవన్నీ కూడా గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నిటికి కూడా ఎన్టీఆర్ కొన్నిటికి మౌనంగానే ఉంటున్నప్పటికీ కొన్నిటి అంటే ఫ్యామిలీని విమర్శించినప్పుడు మాత్రం ఎన్టీఆర్ తనదైన ఒక బాధ్యతగా బయటకు వచ్చి వీడియోని రిలీజ్ చేసి ఇలాంటి చేయకుండా ఉండాలి. అదే సమయంలో ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని పెట్టినప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి నందమూరి తారక రామారావు ఇద్దరు కూడా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచినారు. వాళ్ళ పేర్లు తొలగించి వారి స్థాయిని దిగజార్చద్దు, వాళ్ళ స్థాయిని తగ్గించద్దని కూడా ఎన్టీఆర్ అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అయితే రాజకీయాలలోకి మాత్రం ఎప్పుడు నేరుగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన దాఖలాలు అయితే మనకు కనిపించలేదు. ఫ్యామిలీ పరంగా ఎప్పుడైనా విమర్శించిన మాత్రం తనదైన బాధ్యతగా వచ్చి స్పందిస్తారు. అయితే దీనిపై కూడా అంటే ఈ రోజు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఈ జరిగిన ఈ ఘటనకు సంబంధించి అటు నందమూరి అభిమానులలో ఒక గందరగోళం అనేది, ఒక ఆగ్రహం అనేది, ఒక అసహనం అనేది కూడా నెలకొంది. కాబట్టి అటు నందమూరి బాలకృష్ణ అయినా కానీ లేదా టీడీపీ పార్టీ నుంచి కానీ ఎవరైనా దీని మీద స్పందిస్తే అటు నందమూరి అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నందమూరి అభిమానుల్లో ఒక గందరగోళం అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది శివాని. రైట్. అయితే విశాల్, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ అందడి అంటే హడావిడి ఏ విధంగా ఉంది? అండ్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి, ఎలాంటి గొడవలు జరగకుండా ఉండడానికి పోలీస్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రైట్ నౌ? రైట్ శివాని, ప్రతి ఏడాది అంటే ఎన్టీఆర్ వర్ధంతి అనేసరికి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పోలీసులు అధికారికంగా ఈ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ పోలీస్ బందోబస్తుతో పాటు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా అంటే నందమూరి ఎన్టీఆర్ అభిమానులు అక్కడికి రావడం, నివాళులు అర్పించడం జరుగుతాయి. అదేవిధంగా ప్రముఖులు కూడా వస్తుంటారు, కుటుంబ సభ్యులు వస్తుంటారు. కాబట్టి అక్కడ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తారు. దీంతో పాటు వచ్చే విఐపీలకి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే ఈ రోజు ఈ ఘటన జరిగిన తర్వాత కొంత ఎక్కువగా పోలీసులు అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ ఫ్లెక్సీని ఎక్కడైతే ఆ ఫ్లెక్సీ వాళ్ళు వచ్చినా ఆ ఫ్లెక్సీలు కూడా ఇప్పటికే అక్కడి నుంచి పూర్తిగా అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఆ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలే అక్కడి నుంచి పూర్తిగా దాన్ని తీసేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అక్కడ ఎలాంటి ఘటనలు కానీ అంటే ఉద్రిక్త పరిస్థితి కానీ ఎక్కడ కూడా అక్కడ లేవు. పూర్తిగా కంట్రోల్లోనే ఉంది, పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్లోనే ఉంది. అయితే రాబోయే రోజుల్లో మాత్రం దీనికి సంబంధించి అటు టీడీపీ పార్టీ నుంచి కానీ లేదా నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా రెస్పాన్స్ అవుతారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విశాల్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మరోవైపు గుడివాడలో టీడీపీ రా కదిలిరా సభ జరగనుంది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో గుడివాడ సెంటర్లో చంద్రబాబు కొడాలి నాని పోటాపోటీ ఫ్లెక్సీలు పోస్టర్లతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఓ వైపు టీడీపీ సభ, మరోవైపు కొడాలి నాని కార్యక్రమాలతో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ మధ్యలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో అటు టీడీపీ అండ్ ఇటు వైసీపీ మధ్య ఒక ఫ్లెక్సీ పోస్టర్ల వార్ అయితే నెలకొంది అని చెప్పొచ్చు. అయితే పోలీసులు అయితే చాలా పగడ్బందీ ప్లాన్తో ఏర్పాట్లు చేపట్టారు. అది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, అసలు ఈ ఫ్లెక్సీ పోస్టర్ల వార్లు ఏంటి, అసలు గొడవలు ఎందుకు స్టార్ట్ అయ్యి ఉంటుంది, అండ్ దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా చర్యలు పడుతున్నారు? థ్యాంక్ యూ శివాని. ఏదైతే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అయితే గనక పెద్ద ఎత్తున ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు అనేది కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే ఇటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇరు పార్టీలు కూడా ఈ యొక్క వేడుకలను అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అనేది కూడా పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ సంబంధించినటువంటి రా కదలరా బహిరంగ సభ అనేది కూడా ఇక్కడే గుడివాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని తలెత్తకుండా కూడా ఏర్పాట్లు అయితే కనుక జిల్లా స్థాయి ఎస్పీ సైతం కూడా ఇటు అధికారులకి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ స్వస్థలమైనటువంటి నిమ్మకూరులో ప్రధానంగా ఇటు చంద్రబాబు నాయుడు దంపతులు ఇద్దరు కూడా ఇటు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం కూడా ర్యాలీగా అయితే కనుక ఇటు గుడివాడ బహిరంగ సభకు అయితే కనుక వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మరోవైపు ఇటు వైసీపీ కొడాలి నాని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఇప్పుడు ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తో కూడినటువంటి ఒక ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఇటు టీడీపీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున గురున్నట్టు ఏదైతే వాతావరణం వేడెక్కినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వీరు ఏర్పాటు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అయితే కనుక ఇటు బహిరంగ సభలో కూడా దర్శనమిస్తాయన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండానే ముఖ్యంగా పోలీసులు అయితే కనుక వారందరినీ కూడా చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే ఇటు గుడివాడికి వచ్చేటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా ఇక్కడ పోలీసులు తనిఖీలు చేసిన అనంతరం కూడా పంపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ అనేది కూడా ఇక్కడ గుడివాడలో ఎలాగైనా సరే టీడీపీ జెండా ఎగరేసే విధంగా పనిచేయాలంటూ కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇక్కడికే ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వివాదం అనేది కూడా ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై అయితే కనుక పొలిటికల్ గా హీట్ రాజేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు గతంలో జరిగినటువంటి బహిరంగ సభలో సైతం కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు
ఫ్లెక్సీలు కనబడడంతో అయితే కనుక అక్కడ కొంతవరకు కార్యకర్తల మధ్య గందరగోళం జరిగిన పరిస్థితులు ఏర్పడ్డా ఉన్నాయి. అదే విధంగా పునరావృతం కాకుండా ఇక్కడ గుడివాడ ఇలాఖ అయినటువంటి కొడాలి నాని ఇలాఖలో జరుగుతున్న పరిస్థితుల్లో ఇటు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ముందుగా ఊహించినటువంటి టీడీపీ కార్యకర్తలు అక్కడ అప్రమత్తమైన పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. ఎవరైతే బహిరంగ సభకు వస్తున్నారో అక్కడ ఫ్లెక్సీలు ఏ విధంగా తీసుకొస్తున్నారు, ఎందుకంటే జెండాలు సైతం కూడా జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు వేస్తారన్న నేపథ్యంలోనే వారందరినీ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నా ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. అయోధ్య రామయ్యకు కానుకలు వెల్లువలా వస్తున్నాయి. ప్రారంభోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో కానుకలు అయోధ్యకు తరలి వెళ్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్ వారు భారీ లడ్డు కానుకగా అందిస్తున్నారు. 1265 కేజీల భారీ లడ్డు అయోధ్యకు బయలుదేరింది. అయితే ఈ సందర్భంగా లడ్డు శోభయాత్ర కన్నుల పండగగా సాగింది. పికెట్ 4వ వార్డు నుండి థర్డ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరిగిన శోభయాత్రలో బీజేపీ నేతలు జనవరి 22న అయోధ్యలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అవుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రామమందిరం ప్రారంభం భారతీయులు శతాబ్దాల కళ, దశాబ్దాల పోరాటం అని చెప్పారు. ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారని, 22వ తేదీ దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవు ప్రకటించారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా సెలవు ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వల్ల 21 వరకు సెలవులు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామని పురంధేశ్వరి చెప్పారు. శతాబ్దాల కళ మరియు దశాబ్దాల పోరాటం ఇది. దాని ఫలితంగా 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టను నిర్వహించబోతున్నారు. 22వ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సెలవు ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి రానున్న రోజుల్లో అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్ల నుంచి అయోధ్య స్టేషన్కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగనున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును రైల్వే శాఖ నడపనుంది. సికింద్రాబాద్ అయోధ్య ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ అయోధ్య రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తూని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ల స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగుతాయి. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ స్వతంత్ర.